నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జిస్ కిచెన్ ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ వీడియో అంటే మన భువనగిరిలో ఉన్న వినాయక పార్టీ షాప్ అయితే వచ్చాము. ఇంకా బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది షాప్ అయితే. అక్కడ మంచి మంచి ఐటమ్స్ అన్ని కూడా మనకు దొరుకుతాయి. మరి ఎందుకంటే ఆలస్యం మనం అయితే ఆ షాప్ కి వెళ్ళి విజిట్ చేద్దాం. మరి పదండి. ఓకే, పైకి అయితే ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందంటే ఈ షాప్ అయితే. ఇంకా మెయిన్ గా ఇక్కడ చెప్పాలి ఏంటి అంటే ఇంట్లో జరుపుకునే ఫంక్షన్స్ కానీ బయట జరుపుకునే ఫంక్షన్స్ కానీ లో బడ్జెట్ లో హై బడ్జెట్ రెండుగా మనకు దొరుకుతాయండి. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాం కదా, ఇదేనండి అయితే షాప్. పైకి వెళ్దాము. ఒక టర్న్ చేసుకుంటే మాత్రం షాప్ వచ్చేస్తుంది. ఓకే, షాప్ కి అయితే వచ్చేసాం. షాప్ లోకి అయితే ఎంటర్ అవుతాం. మళ్ళీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాను కదా. ఓకే, నేను చెప్పాను కదా బస్ స్టాండ్ పక్కలో ఉన్న వినాయక పార్టీ షాప్ అయితే వచ్చేసాము. ఇంకా మనకు మెయిన్ గా వచ్చేసి అంటే లో బడ్జెట్ లో గ్రాండ్ గా లుక్ వచ్చే పార్టీ ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. మనం వాటన్నిటి గురించి మనం అయితే తనని అడుగుదాం. ఓకే అండి. ఇంకా మీ షాప్ లో నాకైతే బాగా తెలిసింది. ఇంకా ఎవరో గురించి చెప్పడం అవసరం లేదు. మా మనవాడికి అయితే కన్నయ్య గురించి అందరికి తెలుసు. ఆ కన్నయ్య వీడియోస్ కూడా చూసారు. గ్రాండ్ వెల్కమ్ చేసాం పాప పుట్టినాక. మళ్ళీ తర్వాత ఇదేంటి భోగి పనులు అప్పుడు కూడా చేసాము. సూపర్ లుక్ వచ్చింది. బజరంగ్ ఇచ్చేసాడు అవన్నీ కూడా. అందరూ కూడా నన్ను అడిగారు అప్పుడు. నేను షాప్ అడ్రస్ కూడా నేను అప్పుడు చెప్పాను. మాకు మళ్ళీ మా వ్యూవర్స్ కి అన్ని ఎట్లా బడ్జెట్ లో ఉంటాయి, లో బడ్జెట్ హై బడ్జెట్ అవన్నీ కూడా ఐటమ్స్ చూపించండి మాకు. ఇంకా ఏ పార్టీ సంబంధించినవి? షూర్ డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పార్టీ షాప్. మేము ఇది అక్టోబర్ 2021 లో బొంగిలో పెట్టినాము. సో మా ఆలోచన ఏముందంటే రీజనబుల్ ప్రైసెస్ కి హైదరాబాద్ లో దొరికే ఐటమ్స్ అన్ని బొంగిలో ఇద్దాం అన్నట్టు ఉండే. సో మీకు మనం రెగ్యులర్ గా చేసుకునే డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడా బర్త్డే కానివ్వండి, బర్త్డే ముందుకు వచ్చే బేబీ షవర్, 21st డే తొట్టెల ఫంక్షన్ కానివ్వండి, తర్వాత ఈ ఐటమ్స్ అన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి యానివర్సరీ రిలేటెడ్, యానివర్సరీ ముందు వచ్చే మెహందీ అండ్ లేకపోతే హల్దీ ఐటమ్స్ గానీ, లేకపోతే బేబీ షవర్ గానీ, ఇవన్నీ కూడా మనకి ఐటమ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. సో బర్త్డే కి సంబంధించిన ఐటమ్స్ చూసుకుంటే మనకి మీకు కాంబో వెళ్ళాలనుకోండి, లెట్స్ సే మీకు తెలియదు డెకరేషన్ ఎలా చేయాలి. సో ఏదైనా ఒక ఐటమ్ ఉంటే మీకు దాన్ని బేసిస్ చేసుకున్నారు మీకు ఇట్లా బర్త్డే ఐటమ్స్ తీసుకోవచ్చు. దీనిలో అన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. సో కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు సెట్ అయిపోతుంది. సో మీరు ఆలోచన పెట్టారే ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా కాదా అనేది మీకు అట్లా ఉండదు. దీనిలో మనకు 200, 250, 300 నుంచి మీకు అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు లో కాస్ట్ అంటే ఒక్కోసారి హానెస్ట్లీ స్పీకింగ్ లో కాస్ట్ లో మనకి ఐటమ్స్ ఎక్కువ రావు. లేదు మనకు సింపుల్ గా ఇంట్లో చేసుకోవాలనుకున్నాం, నలుగురు మధ్యలో చేసుకోవాలనుకుని మీరు సింపుల్ తీసుకోవచ్చు. లేదు మీరు గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నారు అనుకోండి, మీకు 650 వరకు కూడా ఉన్నాయి. బట్ అదర్వైజ్ 300, 650 లో మీకు ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. కొన్ని యూనిక్ ఐటమ్స్ ఉంటాయి. మామూలు దాంట్లో కూడా మీకు ఇలా చూసినట్టు ఇది 650 అండి. దీనిలో మీకు ఇట్లా హైలైటర్స్ కొన్ని ఉంటాయి. నార్మల్ గా బర్త్డే, హ్యాపీ బర్త్డే అని బెలూన్స్ ఉంటాయి. అలా కాకుండా మీకు సింపుల్ గా కావాలి, నేను ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మీకు ఈ టైప్ లో కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో మీకు బ్యాక్ డ్రాప్ ఉంటుంది, తర్వాత బెలూన్స్, హ్యాపీ బర్త్డేస్ ఉంటుంది. మీకు ఈ విధంగా వస్తుంది. ఇది మనకి మోడల్. ఇంకా ఇది మోడల్ ఈ విధంగా ఇక్కడ మీకు ఐటమ్స్ కూడా స్పెసిఫై చేస్తారండి. హ్యాపీ బర్త్డే బ్యానర్, స్టార్ ఉంటది. ఇంకా ఇందులో మనం ఎలా డెకరేట్ చేసుకోవాలి ఎవరిని అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు టేప్స్ గానీ అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో సింపుల్ డెకరేషన్ మీరు చేసుకోవచ్చు. అండ్ ఈ ఐటమ్స్ ఒక స్పెషాలిటీ అంటే ఇది మనకు డెకరేషన్ పర్సన్ వచ్చి చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఒక 30 minutes టైం స్పెండ్ చేస్తే ఇవన్నీ మీరు డెకరేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కేర్ఫుల్ గా తీసారనుకోండి, మీరు మళ్ళీ వాడుకోవచ్చు. మీరు ఒకసారి బెలూన్ మనం వాడినాము తర్వాత రీయూజ్ అవుతుందని రీయూజ్ ఇదండి సింపుల్ యూజ్. ఇలా కాదు, మీకు ఓన్ గా మీరు ఫ్యాన్సీగా చేసుకోవాలనుకుంటే ఇండివిజువల్ గా మీకు ఇట్లా ఐటమ్స్ ఉంటాయండి. ఇది కాంబినేషన్, ఇదేమో కాంబో అంటే అది కాకుండా ఇది మీకు డెకరేషన్ ఇండివిజువల్ గా వస్తుంది. ఈ విధంగా మీ డెకరేషన్ ఇది వచ్చేసండి. ఇది ఒకటే ఫాయిల్ బెలూన్. ఫాయిల్ బెలూన్ మీకు స్టైల్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఏమో మీకు 3 feet ఉంటది, కొన్ని 2 feet ఉంటాయి. 2 feet ఇట్లా ఉంటది. కాకుండా మనకు హ్యాపీ బర్త్డే ఇట్లా బ్యానర్స్ ఉంటాయండి. ఈ బ్యానర్స్ అనేది ఇక్కడ మీరు చూస్తే వెరైటీ ఆఫ్ బ్యానర్స్ మీకు అట్లీస్ట్ ఒక 20-25 వెరైటీస్ ఉంటాయి బ్యానర్స్ లో. సో ఇవన్నీ కూడా హ్యాపీ బర్త్డే బ్యానర్. ఇది కొంచెం ప్రీమియం ఉంటుంది. బర్త్డే కాకుండా మనకు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బేబీ షవర్ అని, లేకపోతే క్రాడిల్ సెరమనీ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. కొన్ని ఏమో కామన్ ఐటమ్స్ అండి. ఇప్పుడు
మనకు బ్యాక్ డ్రాప్ లో ఇలా ఉంటాయి. లుక్ అయితే సూపర్ గా ఉంది, అసలు ఎంత గ్రాండ్ గా అనిపిస్తుందో. నిజంగా సార్ చెప్పినట్టు మనం తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు, ఒకటే వన్ టైమే కాకుండా మనం కరెక్ట్ గా జాగ్రత్తగా మళ్ళీ తీసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం కూడా యూజ్ అవుతాయి. అలా ఉన్నాయి కూడా. ఇవి కాకుండా మీకు ఇప్పుడు ఇలా మీరు సింగిల్ గా ఐటమ్ తీసుకున్నారండి, దీని బ్యాక్ డ్రాప్ డెకరేషన్ వచ్చేసి ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. బాగుంది బాగుంది, సూపర్ గా ఉంది. దీనిలో మీకు మల్టీ కలర్స్ ఇది బేబీ పింక్ కదా? యా, ఇది బేబీ పింక్. కొన్ని హైలైటర్స్ అంటారండి ఇది, అంటే మీరు పిక్చర్ చూసినట్టు. ఇది మనమే తీసుకున్నాం, ఇది ఇంట్లో ఇంకా వీడియో కూడా సూపర్, అసలు లేదు సూపర్ చేసి ఒక 1 hour లో చేసేసిన మొత్తం. అందరు అడిగిరు కూడా నన్ను. ఈ సిల్వర్ గోల్డ్ రెండు కలిపి చేసినాను. సిల్వర్ గోల్డ్, ఇది రోజ్, ఇది ఒకటి పింక్ గోల్డ్ కలర్ బ్యాగ్. అంటే అంత బాబు వెల్కమ్ గోల్డ్ తీసుకున్నా, అది బ్యాగ్ చేసేసి పైన సిల్వర్ గోల్డ్ మంచి ఇట్లా చేసా. కరులా. సో ఇలా కాకుండా ఇది పాంపామ్ అంటారండి, ఇది 2 ఐటమ్స్ వస్తాయి మీకు ఈ విధంగా. ఇది హైలైట్, బాగుంది. ఫ్లవర్స్ అన్ని హ్యాండ్ మేడ్ చేసుకోవచ్చు మనకి ఇష్టం ఉన్నట్టు. ఫ్లవర్ లాగా ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది. ఇది ఉంది కదా, ఇది జస్ట్ మధ్యలో ఒక థ్రెడ్ లాగా ఉంటుంది, అలా చేసేస్తే ఫ్లవర్ వచ్చేస్తుంది. బాగుంది నిజంగా, చిన్న కాకుండా మంచి ఫ్లవర్ వస్తుంది. అదే ఎంత బాగా వస్తుంది. ఇప్పుడు ఇది ఇవ్వండి, ఇట్లా కాకుండా మాకు యూనిక్ ఐటమ్స్ అంటే ఇది మాదే. ఇది కూడా తీసుకెళ్ళినా నేను. ఓకే, చూసారు కదా, అందరు అడిగారు, కన్నీ ఫుట్ అని అడిగారు కదా, ఇదే సేమ్ కలర్. ఇట్స్ ఎ గర్ల్, ఇట్స్ ఎ బాయ్ అన్నట్టు ఉంటది. బాయ్ ఎన్ని రోజులు ఆడుకున్నారు, చాలా రోజులు. మన ఇట్లా ఇప్పుడు ప్రిన్స్ అని ఉంటుంది, బాబు ఫస్ట్ బర్త్డే అనుకోండి, ప్రిన్స్ అని లేక ప్రిన్సెస్ అని. ప్రిన్సెస్ ఇది ఇట్లా ప్రిన్సెస్ ఉంటది. ఇది హైలైటర్ పెట్టుకుని దీని పక్కన బెలూన్స్ పెట్టుకుంటే మనకు ఇది హైలైటర్. సో ఇదేమో బర్త్డే ఇవన్నీ సంబంధించి. అలా కాకుండా మనకు ఇక బేబీ షోర్ అయితే ఇందాక చూసినట్టండి, ఈ విధంగా మీకు ఐటమ్స్ తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి తెలుసా ఐటమ్స్ అయితే, ఒక్కటి దాని నుంచి ఇంకొకటిగా అనిపిస్తుంది మనకైతే. నిజంగా ఎక్సలెంట్. నిజంగా వచ్చేది ఎందుకు మనం ఇక్కడ షాపింగ్ చేయదు, తొందరగా వచ్చేది షాపింగ్ చేయండి. ఎక్కడెక్కడో హైదరాబాద్కి వెళ్లే బదులు అవన్నీ ఛార్జీలు పెట్టుకునే బదులు ఇక్కడ ఇంకొక ఐటమ్ తీసుకోవచ్చు కదా మనం, అవునా? ఇది ప్రాప్స్ అంటారండి, బేబీ షాప్ ప్రాప్స్. బేబీ షాప్ మీరు రేట్ కూడా కంపేర్ చేస్తే అండి, నేను రేట్ చూడండి, ఆన్లైన్ లో మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చూడండి, నేను వచ్చిన మీరు చాలా రీజనబుల్ ఉంటుంది. రీజనబుల్. ఇందాక మనం చేసినట్టు సేమ్ అండి, బట్ యానివర్సరీలో ఇలా కాంబోస్ ఉంటాయి. సూపర్ గా ఉంది. ఇంకా బర్త్డే కి ఇంకా అన్ని ఐటమ్స్ అన్ని చూపించాం కదా, నెక్స్ట్ ఇంకా ఐటమ్స్ ఏం చూపిస్తారో చూద్దాం. ఓకే, ఇందాక నేను చెప్పినట్టు మ్యారేజ్ యానివర్సరీ కూడా సేమ్ కాంబోస్ ఉంటాయండి. ఎలా అయితే మీరు నార్మల్ గా అయితే తీసుకోవచ్చు, ఇలా ఈ హ్యాపీ యానివర్సరీ అని ఇలా ఉంటుంది, ఈ రోజ్ గోల్డ్ బ్యూటిఫుల్ ఉంటుంది. సో సింగిల్ ఐటమ్ తీసుకొని మీరు డెకరేషన్ చేసుకోవచ్చు అండి. లేకపోతే ఇలా కాకుండా మనకు ఫాయిల్ బెలూన్ కావాలి, ఫాయిల్ బెలూన్ బాగా ఫేమస్. యా, ఫాయిల్ రీజనబుల్ రేట్ లో లుక్ చాలా హైలైట్. సో ఇది యానివర్సరీ కాకుండా ఇందాక నేను చెప్పినట్టు మ్యారేజ్ ముందర హల్దీ అండ్ మెహందీ, ఈ ప్రాప్స్ ఉంటాయండి, చాలా హైలైట్ అయితే. ఇప్పుడు అందరు కూడా హల్దీ మెహందీ చేసుకుంటున్నారు, ఎవరైనా కూడా. కీప్ హల్దీ ఆన్. ఇప్పుడు అన్ని ఈవెంట్ లో కూడా కోల్డ్ ఫైర్, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతోని కోల్డ్ ఫైర్ తీసుకున్నాను. నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా నిజంగా. ఈ కోల్డ్ ఫైర్ ఉంటుంది, దివాళీ లాగా ఎలా సార్. ఈ సంబంధించిన ఐటమ్స్ అంటే దీనిలో కూడా ఫ్యాన్సీ ఉంటాయి, సింపుల్. చాలా బాగుంది, నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను నిజంగా. అయితే ఎవరైనా కొత్తగా పెళ్లి ఉన్న వాళ్ళైతే నేనైతే వాళ్ళతో అయితే ట్రై చేపిస్తాను. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు రెగ్యులర్ అన్ని. ఇప్పుడు ఇలా కాకుండా మనకు నార్మల్ గా ఇంట్లో డెకరేషన్ చేస్తే ఏదైనా ఈవెంట్ ఉందండి, పెళ్లి కూతురు చేయాలనుకుంటున్నాము, లేకపోతే మన వ్రతాలు ఇంకేమైనా సరే అవన్నీ సంబంధించింది నార్మల్ గా బనానా క్లాత్ తోని లేకపోతే మన కొబ్బరి దాంతో చేసుకోవాలనుకుంటే చాలా కాస్ట్లీ అవుతుంది. అలా కాకుండా ఇట్లా బ్యాక్ డ్రాప్స్ వస్తున్నాయి ఇప్పుడు, చాలా బాగుంది. సో ఇలా బ్యాక్ డ్రాప్ వచ్చింది అనుకోండి, మీరు ఇది పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా కూడా
ఫోటోస్ చాలా హైలైట్ అవుతుంది. రియల్ గా అనిపిస్తుంది చూస్తుంటే, రియల్ లుక్. మీకు ప్రింట్ కూడా చాలా క్వాలిటీ ఉంటాయండి. ఒకసారి మనము చెప్పలేం డిఫరెన్స్, ఫోటోలో చూసి రియల్ దా లేకపోతే ప్రింట్ క్లాత్ అని చెప్పలేము. అనిపిస్తుంది. ఇంకా ఇలా మీకు టెన్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అంటే మధ్యలో మీకు గణేశుడు వస్తాడు, నచ్చింది తీసుకోవచ్చు. మీకు మాకు 10 వెరైటీస్ ఉంటాయండి. మీకు నచ్చింది మీరు అన్ని తీసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. నిజంగా మనకు నచ్చిన కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. నార్మల్ ఇవి వేరే ఐటమ్స్ అండి. ఇది శాష్ అంటారు, మన బాడీకి ఇట్లా వేసుకోవడం కానీ పిల్లలకి. అవునవును, మీకు నేనైతే ట్రై చేస్తున్నాను. ఇలా ఈ విధంగా క్రౌన్ ఉంటుంది. పెట్టుకోవచ్చు, క్వీన్ లాగా ఉంటుంది నిజంగా. డెకరేషన్ చేసుకోవడానికి అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి యాక్చువల్లీ. సో ఆ కాస్ట్ ఉంటే నేనేమనుకున్నానంటే, నా కాన్సెప్ట్ రీజనబుల్ ప్రైస్ లో ఎంటర్టైన్ అంటే మీకు ఆప్షన్ ఇస్తాము మీరు డెకరేట్ చేసుకోవడం కన్నా. ఇటువంటివన్నీ నేను రెంట్ బేసిస్ ఇస్తాను. రెంట్ అండి. ఇది రెంట్ ఎంత ఉంటే 100 రూపీస్ ఉంటుంది పర్ డే, 24 hours రెంట్. లేదు చాలా తక్కువ. అదే అండి. ఒకవేళ మీరు ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటే మేము కాంప్లిమెంటరీ కూడా ఇచ్చినాము. అలా కాకుండా ఇది నియాన్ లైట్ అండి. ఇది కూడా మేము రెంట్ కి ఇస్తాం. పర్ డే 100 రూపీస్ ఏదైనా సరే. ఇది నార్మల్ గా మీకు 2800 3500 ఉంటుందండి. ఇది మనం ఒక చిన్న ఈవెంట్ కోసం అంత స్పెండ్ చేయడం అనేది రీజనబుల్ అనిపించదు. సో నాకేమనిపించింది అంటే, వీళ్ళకి ఆప్షన్ ఇద్దాం. ఇప్పుడు నా కాన్సెప్ట్ అదే అండి. ఇప్పుడు హైదరాబాద్ లో సెలబ్రేట్ చేసుకునే స్టైల్లో మనం ఇక్కడ ఇష్టం అనుకోండి, హ్యాపీ ఫీల్ అవుతారు అన్నది. నేను సర్కిల్ ఉంటుందండి. ఆ సర్కిల్ వల్ల ఏంటంటే ఐటమ్స్ అన్ని డెకరేట్ చేసుకోవచ్చు. అది కూడా నేను రెంట్ కి ఇస్తాను. అది కూడా రెంట్ కి ఇస్తారు. బెలూన్స్ పెట్టుకోవడానికి 6 feet హైట్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక చిన్న ఈవెంట్ కోసం 4000-5000 పెట్టేదానికంటే ఇది బెటర్ ఆప్షన్. రెంట్ ఉంటుంది, 200 ఉంటుంది. ఓకే, ఇవే కాకుండా ఇంకా ఈ షాప్ లో ఇంకేమేమి దొరుకుతాయి మనకు? ఓకే అండి, మన రెగ్యులర్ డెకరేషన్ అనుకుంటే లైట్స్ అండి. ఇప్పుడు దివాళీ ఇంకా మీకు వెరైటీ ఆఫ్ లైట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెటాలిక్ స్టార్స్ లా ఉంటాయి. బాగుంది, అసలు మస్తు లుక్ వస్తుంది తెలుసా. ఇది బాగుంది, సూపర్ బాగుంది. మన దివాళీకి వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. మన దియా స్టైల్లో, దీపాలు స్టైల్లో దియాస్. నిజంగా చాలా బాగుంది. మనకి ఇంకా కొంచెం గ్రాండ్ గా పెట్టుకోవాలనుకుంటే అండి, ఇంకా ఇది ఇంకా లైట్స్ వస్తుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది కదా. 6 చిన్నగా ఉంటాయి. లుక్ కూడా బాగా వస్తుంది లైట్స్ ఆన్ అయితే కదా. చాలా బాగుంటుంది. ఇక్కడైతే కొంచెం కలెక్షన్ అయితే మనం చూసాం కదా. మరి ఇంకా వెరైటీగా ఇప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు, వెరైటీ కావాలి, ఇంకా దీపావళి రోజు ఇంకా ఇంటి ముందు డెకరేట్ చేసుకోవడానికి అడుగుతుంది. ఇంకేమన్నా ఉన్నాయి కొత్త కలెక్షన్స్? ఉన్నాయి. ఇప్పుడు మాకు గవ్వలు అసలు సెంటిమెంట్, అసలు గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం గవ్వలు. సో ఈ వెరైటీస్ ఆయిల్ కాకుండా టీ క్యాండిల్స్ అంటారు. ఇది ముట్టడం వల్ల ఏంటంటే మనకు ఆయిల్ కింద పడ్డ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా లక్ష్మీ పూజ చేస్తాం కదా, అమ్మవారికి చాలా లక్ష్మీ సూచకమైనవి గవ్వలు. అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకా అలా ఇంకా దీపం పెడితే ఇంకెంత మంచిగా ఉంటుంది చెప్పండి. ఇంకా మీరు కొంచెం ఫ్యాన్సీగా అనుకుంటే కుండలు నిజంగా ట్రెండీ. ఇంకా మీకు దీంట్లో వెరైటీస్ అంటే చాలా వెరైటీస్. ఇట్లా మీరు కొంచెం పాష్ కావాలనుకుంటే మనకు గ్లాసెస్ మోడల్ బాగుంది. ఇది కూడా ఇంకా ఇది ఒకటి, అది చిన్నది పెద్దది బాగుంది. ఇవన్నీ లైటింగ్ వస్తుందా? వెలిగించండి. వెలిగించిన తర్వాత కింద ఏమవుతుంది? ఇది ఫ్యాన్సీ మనకు లుక్ బాగుంటుంది. లుక్ బాగుంటది. ఇది వచ్చేసి జెల్ అండి, మనకి కూడా కాదు. మీకు లీక్ అవుతుంది, చూడండి నాకు అసలు కొద్ది కూడా ఇది అవుతుంది జెల్ ఇదంతా కూడా. అలా కూడా మనకి ఎక్కువసేపు క్యాండిల్స్ కావాలి అనుకుంటే మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి. దీంట్లో మనకు సెంటర్డ్ ఉంటది. ఇది క్యాండిల్ తో పాటు మనకి స్మెల్ కూడా వస్తుంది. రూమ్ చాలా ఫ్రెష్ అనిపిస్తుంది మనకు. ఇవన్నీ కూడా మనము దీపావళి రోజు గానీ, దసరా గానీ, కార్తీక పుణ్యం రోజు గానీ ముందు స్టెప్స్ మీద గానీ, లేకపోతే వాల్స్ మీద గానీ డెకరేట్ చేసుకుంటే మాత్రం గ్రాండ్ లుక్ ఉంటది. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. ఈ విధంగా కాకుండా మనకు ఒక్కోసారి
గాలికి దీపాలు ఆరిపోతున్నప్పుడు ఎల్ఈడి విధంగా కూడా పెట్టుకోవచ్చండి. గాలి కారిపోవి, గాలి కారిపోకుండా మనకు. ఓకే డన్. ఇంకా అదే ప్రాబ్లం, దీపం వెలిగించమంటే గాలి పోతూ ఉంటాయి. కొన్ని రియల్ దీపాలు పెట్టుకున్నా మనం కొన్ని పెట్టుకున్నా చాలా లుక్ బాగుంటుంది. మధ్య మధ్యలో పెట్టేస్తుంటే ఇంకా వెరైటీస్ కూడా బాగున్నాయి. అలా కాకుండా మనకి ఎప్పుడెప్పుడు వ్యాలంటైన్స్ సెలబ్రేషన్ ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు అది కూడా మాకు ఇట్లా స్పెషల్ క్యాండిల్స్ సూపర్ గా ఉంది మన డెకరేషన్. ఇంకా ఏం కలెక్షన్, నెక్స్ట్ ఏం కలెక్షన్? ఇంకా ఇప్పుడు మేము గిఫ్ట్ ఐటమ్స్ కూడా పెట్టాలి. ఈ గిఫ్ట్ ఐటమ్స్ వచ్చేసి గృహప్రవేశాలకి, గృహప్రవేశం అనుకోండి, మనకి ఇంట్లో ఫస్ట్ రూమ్ లో ఇలా దేవుని పెట్టచ్చు. మీరు ఈ క్వాలిటీ ఫినిష్ చూసినా కూడా అండి, మాకు 10 రూపీస్ ఎక్కువ పర్లేదు కానీ క్వాలిటీ బాగుండాలి. మన గణేష్ అంతా కూడా బాగుంది. అసలు ఇది రేడియం అండి, మీకు కొద్దిగా వెళ్తున్నప్పుడు లైట్ గ్లో అవుతుంది. అలా కాకుండా మనము ఇప్పుడు కార్ పైన పెట్టాలనుకున్నప్పుడు డాష్ బోర్డ్ లో ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఇంకా మన గిఫ్ట్ ఐటమ్స్ అనుకుంటా అండి, ఎవరికైనా ఇప్పుడు హ్యాపీ బర్త్డే అన్న, ఇది వ్యాలంటైన్స్ లో అలా అది మనము మదర్స్ డే నాడు ఇటువంటి గిఫ్ట్ లాగా ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి నిజంగా. ఇప్పుడు ఎవరికైనా ఫ్రెండ్స్ కి మనము గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, బర్త్డే కానీ అలా. లేకుండా మనకు బాల్కనీ హ్యాంగింగ్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక టీ లైట్ క్యాండిల్ పెట్టుకొని బాగుంది వెరైటీగా. మనం ఇలా పెట్టుకుంటే మీకు వెలుతురు వస్తుంది. ఎప్పుడన్నా మనము లైటింగ్ కావాలన్నప్పుడు చేసుకోవచ్చు. బాగుంది. ఇట్లా మీకు 3-4 కలర్స్ ఉన్నాయి దీంట్లో, పింక్, బ్లూ, టీల్ కలర్. ఇవన్నీ పురాతన జ్ఞాపకాలు లాగా అనిపిస్తుంది. లాంటర్న్స్ అంటారు కదా, లాంటర్న్స్ కొంచెం ట్రెండింగ్ ఉంటుంది. ట్రెండీగా మొత్తం ఇంకా ఈ జనరేషన్ లో మనకి సింపుల్ వాటర్ సింపుల్ బాటిల్ కాదండి, ఇలా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది. లాంటర్స్ అన్ని దొరికాయి అన్నట్టు ఆ స్టైల్లో అనిపిస్తుంది. ఆ విధంగానే ఉండండి లాంటర్స్. ఇది కాకుండా మనకి ఇప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వెరైటీ ఆఫ్ గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయండి. ఫోటో ఫ్రేమ్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే మన దగ్గర అయితే చాలా ఉన్నాయండి, మీరు అక్కడ కూడా చూడొచ్చు. చాలా వెరైటీస్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఇవన్నీ కూడా అవే ఫోటో ఫ్రేమ్స్. కింద మనకు గౌతమ్ బుద్ధుని ఫోటో ఫ్రేమ్స్, గణేష్ టెడ్డీస్ కూడా ఉన్నాయి. ఇంకా మీరు పిల్లలకి బర్త్డే ఇది క్వాలిటీ బాగుంటుంది. ఇప్పుడు మనకు కొన్ని ఫర్ వచ్చేసి అది దాని నుంచి వచ్చేస్తుంది, అది పిల్లలకి వాళ్ళు పీల్చుకోవడం అన్న ప్రాబ్లం కాకుండా మంచి క్వాలిటీ. ఇట్లానే ఉండాలి ఇప్పుడు ఇంకా పిల్లలకి. వాళ్ళు ఆడుకున్నా కూడా ఫర్ మీకు పోదు, క్వాలిటీ బాగుంటుంది. మీకు ఇన్ని వెరైటీస్ అండి, బ్యాక్ డ్రాప్ కర్టన్స్ అంటారు. సో ఇన్ని వెరైటీస్ ఉంటాయి మీకు. మీ కలర్ కాంబినేషన్, కలర్స్ టైప్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. ఇంకా షేప్స్ కూడా ఉంటాయి. ఓకే ఇవి ట్రెండీ డిజైన్ అనుకుంటే ఇలా రౌండ్ షైనింగ్ కూడా తీసుకోవచ్చు. ఇది హార్ట్ షేప్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. డబుల్ వస్తుంది, డబుల్ ఉంటుంది. మరి 3D లాగా ఎఫెక్ట్, 3D లాగా ఇది కూడా. ఇంకా మనకు వెరైటీ ఆఫ్ బ్యాలెన్స్ ఇంకా క్యాండిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఒకసారి చూద్దాం రండి. ఇది పోల్కా డాట్ బెలూన్ అంటే పోల్కా బెలూన్, కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మెటాలిక్ బెలూన్స్ లో 2 ఉంటాయి, మెటాలిక్, నాన్ మెటాలిక్. మెటాలిక్ అంటే కొంచెం షైనింగ్ ఉంటుంది. నేను యూజ్ చేశాను ఇవి యూజ్ చేశాను, ఇవి బాగున్నాయి. ఇంకా యాష్ కలర్ కూడా. ఇంకా మనకి కాస్టల్ కలర్ అనుకుంటే ఈ విధంగా ఉంటుంది. కాస్టల్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది లైట్ ఉంటుంది, గ్రాండ్ ఉంటుంది. ఇంకా మెటాలిక్ ఏమో షైనింగ్ ఉంటుంది. మల్టీ కలర్ ప్రింట్ ఉంది, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. ఇది వచ్చేసి మార్బుల్ బెలూన్స్ అండి. ఇది మనకు బ్లో చేసినప్పుడు మార్బుల్ స్టైల్లో లుక్ వస్తుంటుంది. ఈ మార్బుల్ లో మనకి రెడ్, బ్లూ. ఇంక ఇది కాకుండా మనకు ఇంగ్లీష్ కలర్ బెలూన్స్ అంటారండి. ఈ మధ్య ఎక్కువ కానీ బాగుంటది తెలుసా, చాలా క్లాసిక్ కలర్ ఉంటుంది ఇంగ్లీష్ కలర్ బెలూన్స్. ఇంగ్లీష్ కలర్ ఇష్టపడతారు కూడా చాలా మంది. అలా కాకుండా మనకు క్యాండిల్స్ వచ్చేసి ఇవి కొన్ని వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ ప్రతి ఒక్కటి కూడా క్యాండిల్ అయింది.
ఇది మనకి జోకర్ ఉంటుంది, మనం వెలిగించినప్పుడు జోకర్ బొమ్మ వస్తుంది, మళ్ళీ వాడుకోవచ్చు, రీయూజ్ మీకు వెనకాల ఉంటుంది ఇన్స్ట్రక్షన్. ఇది వెలిగించినప్పుడు ఇది వస్తుంది, ఇది జోకర్ వస్తుంది. మళ్ళీ తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్. అంటే రెగ్యులర్ గా అంటే ఒక 3-4 టైమ్స్ మేము టెస్ట్ చేయాలండి, బట్ 5-6 టైమ్స్ అయితే మంచిదే కదా. ఇది ఒకటి రీయూజ్, మిగతావన్నీ వన్ టైం. బాటిల్ టైప్ బాగుంది. ఇది బాటిల్ మన బ్యాచిలర్స్ పార్టీ చేసుకుంటాం, మనకి ఇది చాలా గ్రాండ్ ఉంటుంది. సరే, భువనగిరి అయితే నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం మన షాప్ ఇక్కడ నేను చూసాను. నేను కూడా షాపింగ్ కూడా చేశాను షాప్ లో. ఎందుకు ఈ థాట్ వచ్చింది మీకు ఇక్కడ పెట్టాలి అని? డెఫినెట్లీ అండి, నాకేంటంటే అన్ని పార్టీ ఐటమ్స్ అఫోర్డబుల్ రేట్ లో మనకు రీజనబుల్ ఇవ్వాలనే థాట్ అండి. నేను భువనగిరిలో షాప్ పెట్టారు, రీసెర్చ్ చేసినాను. మనకు పార్టీ అంటే బెలూన్స్, క్యాండిల్స్, క్యాప్స్ తప్పితే ఇంకా ఏవి అమ్మలేదు. నేను బేకరీస్ వెళ్ళాను, వేరే ఐటమ్స్ షాప్ కి వెళ్ళాను. సో నాకు పెట్టాలని చెప్పేసి నేను అక్టోబర్ 2021 లో షాప్ పెట్టానండి. ఫస్ట్ టైం నేను పెట్టినప్పుడు 120 ఐటమ్స్ తోని నేను ఓన్లీ డెకరేషన్ రిలేటెడ్ 120 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ తో నేను షాప్ పెట్టాను. ఇందాక మీరు చూసినట్టు ప్రతి ఒక్కటి అండి, అన్ని ఈవెంట్స్ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ నా ఇంకో రీజన్ ఏంటంటే రీజనబుల్ ప్రైస్ కి ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చారు అనుకోండి, మాకు లాభం ఎక్కువ వస్తుంది. బట్ ప్రైస్ రీజనబుల్ ఉంది అనుకోండి, ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. మీరు రేట్ కంపేర్ చేసుకోవచ్చండి, ఆన్లైన్ కంపేర్ చేసుకోవచ్చు. మాకు చూడండి, మీకు ఐడియా వస్తుంది ఎంత రీజనబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు 1 ఈ ఫాయిల్ బెలూన్ ఉంటుంది, ఇది వచ్చేసి ఆన్లైన్ లో మీకు 65, 95, 110 రూపీస్ ఉంటుందండి. మా దగ్గర 25 రూపీస్. చాలా తక్కువ. ఆ విధంగా మీరు వేరే కంపేర్ చేసుకోండి. 10 లో 8 ఐటమ్స్ మా దగ్గర తక్కువ ఉంటాయి ఆన్లైన్ కంటే, మీరు వచ్చి కంపేర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ దసరా మరి దీపావళి వస్తుంది, ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా? యా అండి, మేము ప్రతి ఇయర్ ఆఫర్ పెడతాము, ఈ ఇయర్ కూడా ఆఫర్ పెడుతున్నాము. దసరా అండ్ దివాళీకి ఆఫర్స్ ఉన్నాయి, మీరు షాప్ విజిట్ చేయండి. తప్పకుండా విజిట్ చేస్తారు, తీసుకెళ్తాము. మీ రెఫరెన్స్ చెప్తే ఇంకెక్కడ డిస్కౌంట్. ఇంకా మరి రెగ్యులర్ గా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా? యా అండి, రెగ్యులర్ గా మేము అట్లీస్ట్ 10% మినిమం డిస్కౌంట్ ఇస్తామండి. ఒకవేళ కొంతమంది కస్టమర్స్ టూ ఫ్రీక్వెంట్ వస్తుంటారు, వాళ్ళకి మేము 15 to 18% డిస్కౌంట్ కూడా ఇస్తాము. ఇంకా వాళ్ళకి మేము కాంప్లిమెంటరీగా 6 feet సర్కిల్ గానీ, హ్యాపీ బర్త్డే గానీ అవి మేము కాంప్లిమెంటరీ ఇస్తామండి రెగ్యులర్ వచ్చే కస్టమర్స్. ఇంకా దీపావళి దసరా వస్తుంది కదా, మనం ఎందుకో హైదరాబాద్ కి వెళ్ళాలి? జర్నీ వేస్ట్, మనీ వేస్ట్, టైం వేస్ట్, ఇంకా బాడీ ఎనర్జీ వేస్ట్. ఇక్కడికి వచ్చి మనకి చాలా లో కాస్ట్, మనకు తగ్గిన బడ్జెట్ లో మాత్రం ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఏమో వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతాయంట, తను మనకు చూపిస్తున్నాడు. చూపిస్తున్నాడు ఏంటి అది? హాఫ్ మంత్ బర్త్డే అంట, బాగున్నాయి. ఇప్పుడు ఈ మధ్య బాగా చూస్తున్నారు, 1 month ఒకసారి, 2 months ఒకసారి, హాఫ్ మంత్ అనేసి, హాఫ్ ఇయర్ అనేసి, అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇంకా వెరైటీస్ ఇంకా 1 year బర్త్డే ఫోటోషూటా? ఓకే ఓకే, ఫోటోషూట్ కూడా సంబంధించి మనకి ఇక్కడ దొరుకుతాయి. మరి ఓకే, థ్యాంక్ యూ, బాగా చూపించావు బద్రే. ఇంకా మనం షాప్ టైమింగ్స్ ఏంటో మనం కనుక్కుందాం. చెప్పండి, షాప్ టైమింగ్స్ ఎప్పుడు? ఓకే ఓకే, మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 9:30 వరకు. ఆల్ డేస్ ఓపెన్ ఉంటుంది. ఒకవేళ షాప్ మేబీ ఏదైనా రీజన్ వచ్చి షాప్ క్లోజ్ ఉంటుంది, కాల్ చేస్తే ఇస్తారా? మీకు మా నెంబర్ మీకు ఇస్తాము, మీరు కాల్ చేస్తే మేము ఆన్సర్ చేసి మీకు అవైలబుల్. అదే, ఎందుకంటే షాప్ క్లోజ్ ఉందని కొంతమంది వెళ్ళిపోతుంటారు కదా. కొంతమంది కస్టమర్స్ ఫోన్ చేస్తారు, మేము 10 o'clock వస్తాం, 10:30కి వస్తాము, షాప్ ఓపెన్ పెట్టండి అంటే మేము 1 hour ఎక్స్టెండ్ చేస్తామండి. ఎప్పుడైనా అంటే ఎప్పుడు షాప్ క్లోజ్ ఉంటది కదా, ఇట్లా ఎప్పుడైనా చెప్తాము మీకు ఎప్పుడు వస్తున్నామని అప్డేట్ చేస్తాం. ఒక చిన్న డౌట్, ఇప్పుడు మాకు కావాల్సిన ఐటమ్ ఈ షాప్ లో దొరకలేదు, ఒకవేళ మాకు కావాలంటే మీరు తెప్పిస్తారా? తెప్పిస్తాము. అంటే మాకు మేము చెప్తామండి, మాకు అవైలబిలిటీ టైం చెప్తాము, టైం తీసుకొని ఉంది అంటే మేము తెప్పిస్తాం, ప్రాబ్లం లేదు. ఇంత మంచి ఆఫర్స్ ఉన్నాక మన షాప్ ఎందుకు విజిట్ చేయొద్దు చెప్పండి? ఇంకా తొందరగా అయితే షాప్ అయితే విజిట్ చేద్దాం, మంచి ఆఫర్స్ ఉన్నాయి. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి మంచిగా ఏంటి బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారు వీళ్ళంతా. ఓకే, మరి ఇంకా వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందంటండి, నా పేరు కింద లింక్ ఇస్తాను, అది కూడా మీరు ఫాలో అవ్వండి. ఇంకా యూట్యూబ్ లో కూడా నా పేరు కింద లింక్ ఇస్తాను, అది కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. వచ్చేసి అయితే ఇంకా బస్ స్టాండ్ ఉంది కదా, భువనగిరి బస్ స్టాండ్, దానికి ఆపోజిట్ లో ఉంటుంది ఈ బిల్డింగ్. అయితే ఇది బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే వినాయక పార్టీ షాప్ అని ఉంటుంది. ఈజీ అడ్రస్ అండి, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఓకే అండి, ఇంకా మనం షాప్ అయితే అన్ని ఐటమ్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా బస్టాండ్ గానీ వాళ్ళ సార్ గానీ సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి ఐటమ్స్, మంచి రీజనబుల్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. లో బడ్జెట్ లో గ్రాండ్ లుక్ తో వచ్చే ఐటమ్స్ అన్ని ఇక్కడ మనకు ఉన్నాయి. ఓకే, ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ బుజ్జిస్ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.